సర్పంచ్, పాలమూరు సర్పంచ్. ప్రజలారా, మహిళారా, నేను కొవ్వొత్తులా కరిగి గంధంలా అరిగి లక్షల ఖర్చు పెట్టి ఈ గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుంటే ఈ కిష్టిగాడు వచ్చి పచ్చం చెడగొడుతున్నాడు. గ్రీనరీ కోసం మొక్కలు నాటిస్తే వాటికున్న గ్రిల్స్ అమ్ముకుంటావా? అట్రాక్షన్ కోసం క్లాక్ టవర్ కడితే క్లాక్ కొట్టేటివేంట్రా? వీడిని ఇట్టాగే వదిలేస్తే ఈ చెట్టుకున్న ఆకులు కూడా మిగిల్చడండి. ఎంత వచ్చాయి? 2000. 2000? 50,000 ఖర్చు పెట్టి ఇవన్నీ ఇస్తే 2,000 అమ్మేస్తావా? మంది కానప్పుడు ఎంత వచ్చిన హ్యాపీగా. ఎవరికడా పంచాయతీ పంచులు తిరిగిపోతాను ఇక్కడ. నీకెన్నిసార్లు చెప్పినా మారో. ఏ ఉప సర్పంచ్ గారు మాట్లాడరా అంటే ఇక్కడ ఉంచాలా ఎలా చెప్పండి. రేయ్, 1000 ఖర్చు పెట్టి జనానికి లక్షల్లో ఖర్చు చూపించే నువ్వు నన్ను వేలేసేదేంట్రా? నేనే ఊరిని వేలేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. ఊరు వదిలి వెళ్ళిపోతాడంట. బర్త్డే, ఫాదర్స్ డే, మదర్స్ డే లాగా ప్రతి సంవత్సరం ఇదే డేటు మన విలేజ్ డేగా జరుపుకోవాలి. ఆ డేట్ రాసుకో. ప్రణామం లాంటి డైలీ నీకు దండం పెడుతున్నా, జీతం వచ్చిన రోజు జిలేబీ పెడుతున్నా, కానీ నువ్వు నాకేం పెట్టావంటే దరిద్రుడు అని నిక్కినేం తప్ప. మనీ ప్లాంట్ పెంచుదామంటే ఎండిపోతుంది, పర్సులో మనీ కరిగిపోతుంది, రాత్రిపూట చేసే తొక్కలో ఈ సెక్యూరిటీ జాబ్ వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు నన్ను ఎనిమిలో చుట్ట మానేసి ఎంకరేజ్ చేయండి. ముందు పూజ చేయరా పనికి మాలినోడా. అలాగే గోల్డ్ బిస్కెట్ల వర్షం కురిపించు, డబ్బుల తుఫాన్ని రప్పించు, అదృష్ట సునామీని పంపించు. అయ్యో ఆంటీ, సునామీ అంటే హుద్దుని పంపించావు, సంకనాగిపోతా. పైసా పైసా అంజీ ఆజీ అటు కాదు నాన్న, ఇటు. కవునే నేనా అయితే చచ్చా. ఓ మై ఆంటీ, ఏదోలు పంపించావేంటి? నీకు తెలుగు సరిగ్గా అర్థమైనట్లేదు. మే క్యా పూచా, పైసా పూచా, తూ పనికి మా లేదో బేచా. రే 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 ఎందుకొచ్చారా మీరు? వస్తా. చూడు వాడెంత మంచోడు, రంగు మనిషి అస్సలు మారలేదు. నువ్వు ఎందుకు వచ్చావురా? ఊర్లో ఎంత కష్టపడ్డా 5-6 వేలు మించి రావట్లేదురా. ఇంకే హ్యాపీయే కదా. ఇల్లు, పొలం, టాటా కారు, నలుగురు జీవితానికి పనిచేసే మనుషులు, అనుష్క లాంటి పెళ్ళాం కావాలి. ఇవన్నీ కావాలి అంటే ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000? ఒరేయ్, పాత సినిమాల్లో అయితే రిక్షాలు దొక్కడం, మోటార్లు మోయడం చేస్తే కోటి ఇచ్చేవాళ్ళు. కొత్త సినిమాల్లో అయితే పొలాల్లో గ్రానైట్లు పట్టడం, డబ్బున్న అమ్మాయిని లవ్ లో పడేయడం చూపిస్తారు. మన దరిద్రానికి ఏదీ జరగదు. ₹1,00,00,000 అంటే మన లాంటి వాళ్ళకి 200 సంవత్సరాలు పట్టుద్దురా. నేను 2 నెలల్లో సంపాదిస్తా. ఆంటీ నా ఇన్సల్ట్ చేయకు. ఈ ఆంటీ ఎవరా? అయ్యో బాబోయ్, ధనలక్ష్మి ఆంటీ. ఉన్నోడైతే క్లోజ్నెస్ ఫీల్ అయ్యి అమ్మా అంటాడు. మనకంత పరిచయం లేదు కాబట్టి ఆంటీ అనే పిలవాలి. ఎవరా నువ్వు? నేనే. నువ్వా? ఏంట్రా ఇవరా నీ పేపర్. ఈ దెబ్బలేంటి? మరి కొట్టుకెళ్ళి కొట్టుకొచ్చాను, అందుకే కొట్టేశారు. అది చూడు మీద ఎలా రక్కిస్తుందో. కొనుక్కోవచ్చు కదరా. చిన్నప్పుడు మామిడికి అడిగితే పావలా అన్నారు. అదే చెట్టుకి రాయేసి కొడితే ఫ్రీగా వచ్చింది. అందుకే అప్పటి నుంచి కొంటం మానేసి కొట్టడం మొదలెట్టాను. అలాగే ఓ రోజు రోజాని ముద్దడితే ఎంగిలంది. ఇక్కడ ఎవడు ఆత్మకథలు వాడికే ఉన్నాయి. ఒరే శంకర్ జాతి 10 చచ్చిపోయేటట్టున్నావు కదరా. బర్రె పెదాలు వేసుకుని ముద్దడిగాడంట. ముద్దు దారి దొరికేసింది. మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే అది నేనే. అంటే కోటిస్తారనుకున్నావా? అక్కడ ప్రశ్నలు అడుగుతారు, మనకంత ఇది లేదు. పేపర్లో వేసింది. పేపర్లో వేసారా? మీరు కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్ ఫోన్ చేయండి. ₹2,00,000 పెట్టుబడి పెడితే కోటి లాభమా? ఏంటి ఇలాంటి యాడ్లు కూడా ఇస్తారా? పేపర్లో అన్ని రకాల యాడ్లు ఇస్తారా. ఓహో, రాసతే 10,000 కోటి తెచ్చుకుందాం. బ్యాగులు కూడా తెచ్చుకోండిరా. మీకు ఈ సిటీ గురించి తెలియదురా. స్వీటీ చూపించి లాఠీ నాకిచ్చే రకం. నాకిచ్చుకోండి, వెళ్ళండి. ఆంటీ, మంచి శకునం ఎదురొచ్చేలా చూడు. మేము వచ్చేసాం. కర్రోడు వచ్చాడు. హైదరాబాద్ కోటి సంపాదించడం చాలా కష్టం రా. చెప్పానా సిటీ స్వీటీ లాఠీ అని? ఇప్పుడు అర్థమైందా? సంపాదిస్తే కానీ అర్థం కాలేదు. వాట్? యా, కోట్ వచ్చేసింది. ధనలక్ష్మి అంటే నీకు అంత ఈజీగా అమ్మైపోయిందా? అంటే ఏంట్రా? ఏంటంటే నేను నీకేమని ఏం చేశాను? 1 మినిట్. హలో. ఒరే అంజీ, లేట్ ఏంట్రా? నిన్నటి దాకా ఈ అంజిగాడు గంజి తాగాడు, రేపటి నుంచి బెంచ్లో తిరగబోతున్నాడు. బెంచ్ మీద ట్రావెల్ కడతా హూ. 5 నిమిషాల్లో ఆఫీసుకు రాకపోతే జాబులోంచి పీకేస్తా. నీ జాబు నాకెందుకురా? రే, పూట కోటి సంపాదిస్తున్నారు ఇక్కడ. ఎదగరా రే, ఎదుగు. మావా, ఈ ఎదవను మనం కొనుక్కుందామా? మన కుక్క కాపలా ఉంటాడు. మన కుక్క ఎక్కడరా? నువ్వు ఉన్నావు కదా. అరే ఫోన్ పెట్టే. అరే, ఇన్నాళ్ళు అనాథలా పెరిగాను, ఒక్కసారి అమ్మని చూపించరా. లింగప్ప గౌడ్ 10 లక్షలు. మదినా కూడా. రక్తపు నగేష్ 5 లక్షలు. కత్తి మహేష్ 3 లక్షలు. ఒకటపల్లి 3, 2, 8. మొత్తం కోట ₹1,00,00,000. అంటే వీళ్ళందరూ చందాలేసుకుని ₹1,00,00,000 ఇచ్చారా? ఐఎస్డి బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి లోన్ ఇచ్చారు.
లీగల్గా ఇల్లీగల్గా ఎంత ట్రై చేసినా తిరిగి కట్టనే తెగడిసిన బ్యాచ్. అందరినీ కలిపి ఓ లిస్ట్ వేసి 2 లక్షలకు ఆప్షన్ వేశారు. రేపు ఆ 2 లక్షలు కట్టి ₹1,00,00,000 వసూలు చేసుకోవడమే. ఏంటి వసూలు చేసుకునేది? డబ్బుండి మనుషులుండి బ్యాంకుల్లో ఏం పీకలేదు. పాలమూరు నుంచి పీకుడు గాడు వచ్చాడని నీ చేతుకు లాభం ఇస్తే నువ్వు వెళ్ళి పీక్కొని వస్తావు. పోరా రే, ముందు నీ ఫోని. మిమ్మల్ని నమ్ముకొని గంజి పెంచాను వాడు. ఇప్పుడు ఈ ఉంటాడో ఏమో. అవుతున్నా. నమస్కారం, నేను అంజిన్ సార్. బెంజిలో తిరిగేవాడివి ఈ గంజి తాగేవాడికి ఫోన్ చేసేవేంట్రా? గంజి ఏంటి బెంజేంటి సార్? చా పూట కూటన్నావు. కోటేంటి సార్? పొద్దునే నా ఫోన్ పోయింది సార్. ఆ విషయం చెప్తామని ఫోన్ చేశా. ఏ ఫోన్ వచ్చినా పట్టించుకోకండి సార్. ఉంటాను సార్. ఇంకో పెగ్గెత్తవా? అదే అసలు మీకు మంది ఎక్కడి నుంచి వచ్చిందిరా? నేను ఓ రోజు కళ్ళు కాంపౌండ్ లోకి వెళ్తా. ప్రతిదానికి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతావు. వాడే వసూలు అంటాడు, కోట్ అంటాడు, అనుష్క అంటాడు. 2 లక్షలు కోటి రావడం ఏంటి? అసలు మీకు 2 లక్షలు ఇచ్చి ఎదవ ఎక్కడ ఉన్నాడు రా? ఇదిగో ఏంది వచ్చేది, నా ఉద్యోగం బాగుండి ఉంటే సార్. సార్ చెయ్యి నువ్వా? రే సత్తే, మసాజ్కి వెళ్దామా? కోటి సంగతి చూడరా. కొట్టినది ఎవరు? ఏ కనెక్ట్ అయ్యావా? లేదు, మా సార్ కనెక్ట్ అయ్యారు. ఈ ₹2,00,000 మీకు ఇమ్మన్నాను. ధనలక్ష్మి అండి అనుకోగానే వచ్చింది. హలో, టేక్ ఏ లుక్ హియర్. కోటి అనుకోసారి అడిగితే 4 లక్షలు ఇస్తారా? నువ్వు రామకోటి రాసినా అంతకన్నా ఎక్కువ ఇవ్వను. నీ ఐడియా విన్నాను, నచ్చింది, అందుకే అప్పించాను. డబ్బులు చూసి బాగా ఎక్సైట్ అయ్యాడు. ఎవరు సార్ మీరు? నా పేరు అనకొండ. ఆ, అదే పేరు? అనుకోకుండా పుట్టానని అలా పెట్టారు. ఓ, ఈ ఇంటి ఓనర్ని, నీలాంటి వాళ్ళకి అప్పించే డోనర్ని. వడ్డీ ఎంతో? తిరిగి ఇచ్చేస్తే 30, ఇవ్వకపోతే 20. నీకు 20. ఆ, మీరు తిరిగి ఇవ్వని వాళ్ళకి కూడా అప్పిస్తుంటారా? తిరిగి ఇచ్చేస్తే నాకేం మిగులుద్ది మామిడికాయ? ఇవ్వకపోతేనే కదా ఏడాది పొడుగున పెండొచ్చు వడ్డీ. ₹1,00,00,000 సంపాదించగానే నీ డబ్బు నీ మొహాన కొడతా. హ, ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడిన వాళ్ళదే ఈ ఆల్బమ్. టేకే లుక్. ఇదేంటి చొక్కలు ఇప్పుడు? అది కిడ్నీ తీసేసిన తర్వాత, కూలింగ్ గ్లాసెస్. అవి కళ్ళు పీకేసిన తర్వాత, వీళ్ళు కూడా లేపారా? అది కూడా కిడ్నీయే. అది అర్థమై ఉంటుందిలేండి. సార్ మీరు ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా అప్పిస్తుంటారా? అప్పు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయించి ఆర్గాన్స్ అమ్మేస్తాను. ఇలాంటివి 100 అయ్యాయి. ఇంతకీ షూరిటీగా ఎవరిని పెడుతున్నావు? మా అంజగాని పెట్టుకోండి. నీ యాంగిల్ నాకు బాగా నచ్చింది. మనం వెళ్దాం బదరా. మళ్ళీ రాకండి. థ్యాంక్ యూ బంగారం. మన దగ్గర రుణమాఫీలు ఉండవు. ఇది ఫిక్స్ అయిపో. శంకరేణి, నువ్వు పక్క జరుగు. నేను ఎవరి దాటికి ఇచ్చేస్తా. వీడు మరీ మేనేటర్ లా ఉన్నాడు రా. ఒరే సత్తే, పేపర్ లో కోటికి రూట్ కనపడడం, అడగకుండానే అనకుండా అప్పేవడం చూస్తుంటే ఈ సమాజం మనల్ని కోటీశ్వరం చేయాలి పక్కపట్టేసినట్టుందిరా. 10,000 కోటి తెచ్చుకో. అవా నాకు అసలు యోగా కూడా రాదు. అవా దించమని చెప్పవా, కళ్ళు తిరుగుతున్నాయి. వదలను సార్, రివర్స్ లో రకరకాలుగా ఉంది. నన్నే పైసలు ఆడుతారా సాలే? పని చూసుకోండి. సార్ సార్ మీరు మొత్తం డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వరు సార్. మీకు ఏమీ ఫెసిలిటీ కూడా ఇస్తా సార్, ప్లీజ్ సార్. ఆఫర్ మీరు కాదు మాస్టారు, వాళ్ళు ఇవ్వాలి. ఎవరు మాస్టర్ మీరు? ఫోన్ బిల్లు కోసం వచ్చాను. 4 days అయ్యింది. ఎంత? 500. మీదెంత? 10 లక్షలు. అబ్బా, మీ లైఫ్ మొత్తం రివర్స్ అయిపోయింది మాస్టారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేరు. అన్నం పట్టుకురావే. మమ్మీ సినిమాలో మమ్మీ కంటే ఈ లెంగప్పగాడు మమ్మీ చాలా పవర్ఫుల్. వణికే వయసులో కూడా వణికించేస్తుంది. దాని బలుపు చూసారా మాస్టారు? చేపల కూర లేదండి, జిన్నత్తముండా. చేపల కూర వేసుకురా. చెరి వెండిపోయి మనం ఏడుస్తుంటే దానికి చేపల కూర కావాలంట. చూసారా మాస్టారు? థూ, సార్ మీరు ఎంత ఇచ్చినా తీసుకెళ్ళిపోతాను సార్. వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్, ప్లీజ్. వాళ్ళు కరగరండి, మీరు అరవకండి, వేస్ట్. ఆ ట్రై చేయడం ఆపి కాసేపు పడుకోండి. ట్రై చేస్తూ చేస్తూ ఉంటే ఏదో ఒకటి వర్కౌట్ అవుద్ది మాస్టారు. అక్కడి నుంచి ట్రై చేస్తున్నారు, ఏమైంది? తాడు లూజ్ అయింది. వద్దు మాస్టారు, వద్దు మాస్టారు, మీరు వెళ్ళిపోతే ఏమైపోయింది నన్ను అడుగుతారు మాస్టారు. అయితే మీరు నాతో వచ్చాను మాస్టారు. వద్దులేండి మాస్టారు, 4 రోజులుగా వేలాడి సడన్ గా నడవాలంటే కష్టమైపోతుంది. మీరు బయలుదేరండి. ఓకే మాస్టారు. జాగ్రత్త మాస్టారు, సౌండ్ అయితే ముసలి మమ్మీ లేస్తుంది. లేస్తే మీరు హ్యాండిల్ చేయండి మాస్టారు. అమ్మో మాస్టారు, మమ్మీ లేచింది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కృష్ణగాడు ఫెయిల్ అయ్యి వచ్చాడు. గంజిగాడి కళ్ళు కిడ్నీలు కట్ అయినట్టే. సూపర్. నమస్కారం. ఎదవ యాక్టింగ్లు మాని వెనకరా. నిన్ను తాకట్టు పెట్టి మీ ఓడు 2 లక్షలు తీసుకున్నాడు. నీ కళ్ళు బాగున్నాయిరా. థాంక్స్. ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టు. ఓకే. నచ్చితే వచ్చి తీసుకెళ్తారు. నా కళ్ళు తీసుకెళ్ళండి సార్. కిడ్నీలకి ఇంకా టైం ఉందిలే. అదేంటండి? ఆడ చెప్పింది కరెక్టే. మొత్తం ఒకసారి తీసావనుకో హార్ట్ అటాక్ పోయి లివర్ వేస్ట్ అయిపోతుంది. ఒరే కృష్ణ, కొంచెం వచ్చుకోరా. ఒరే దుర్మార్గుడా, నీ డబ్బు కోసం నన్ను తాకట్టు పెడతావా? అసలు కిడ్నీ అనుకుంటున్నాడా, ఇడ్లీ అనుకుంటున్నాడా? అమ్మేస్తా అమ్మేస్తా అన్నాడు. ఏమైందిరా? ఏమీ అవదురా, నువ్వు అనుకున్నట్టు ఏది అవదు. ఈ సిటీలో నీకన్నా ముదురులు ఉన్నారు. ఇందాక సరిగ్గా చూడలేదు గానీ
బానే కొట్టారు. ఈయన దగ్గర డబ్బులు తీసుకొని నన్ను బకరాన్ చేసావు, ఆ డబ్బులు బ్యాంక్ వాళ్ళు తీసుకొని నిన్ను బకరాన్ చేశారు. అసలు లిస్టులో ఆ పేర్లు చూసావా? రక్తపు నగేష్, కత్తి మహేష్, బాంబుల నరసింహంట. పేర్లు ఎంత భయంకరంగా ఉన్నాయి, వెళ్తే చంపేస్తారా? డెడ్ బాడీని కూడా నువ్వే ఊరికి తీసుకెళ్లాలేమో. దానికి మళ్ళీ 2000 నాకు బొక్క. ఒరే కోటీశ్వరులు ఆశపడితే ఎవరు? రాసి పెట్టి ఉండాలి. ఊరు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఫేర్వెల్ పార్టీ పెట్టావన్నమాట. ఇదిగో బిల్లు నా మీద వేద్దాం అనుకుంటున్నామేమో. నేను కట్టను. ఎంత అవుతుందో తెలుసా? ఓ 5 లక్షలు వద్దా? ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? ఎన్ని కట్లుంటే తెలుసు. అయ్యా! ఆంటీ, మమ్మీ అయిపోయావా? ఈ కన్న కొడుకురు కనికరించావా? కోటి మా తల్లి. అది 5 లక్షలరా? అయితే ఆంటీ కూతురు ఇది. కోటి వచ్చాక మమ్మీ అంటానే. నీ ఆవేశం చూసి అప్పుడే అనుకున్నాను వసూలు చేస్తావని. వీడు అత్యాశవాది, మీరు అవకాశవాది. చస్తే నీలానే చావాలన్నావు, కానీ బతికితే కూడా నీలానే బతకాలని నిరూపించావురా. ఇంతకీ ఎలా వసూలు చేసావయ్యా? అరటి పళ్ళు కత్తికి భయపడ్డా ఆడెవడయ్యా? ఆడెవడో తెలియదు కానీ ఆడి బాస్ బై ఇంప్రెస్ జాబ్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీశైలం మనుషులను కొట్టి ఆడుబారులో పార్టీ ఏంట్రా? ఆడవాడు ఆడు ఇడు కాదు, ఈ సిటీకి గాడు. శ్రీశైలం యముడు తన వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి ఈ సిటీకి వాడిని అపాయింట్ చేసుకున్నాడు రా. నన్ను తీసి 2 పెగ్గులు ఎక్కువేసి క్షమించు స్వామి. రే ఇది ఫోన్ రా. ఊరి టెంపుల్ అనుకున్నా. గంటల ఫోన్ ఎవరిది మావా? నచ్చిన అమ్మాయిది. అమ్మాయి నచ్చితే నెంబర్ తెచ్చుకోవాలి కానీ ఫోన్ ఏంటి మా? టాయ్ టాయ్. అబ్బో మనం డాక్టర్కి లెక్క కొట్టాం. మెసేజ్లు చూస్తేనేమో హాయ్ హౌ ఆర్ యూ లాంగ్ టైమ్ నో సీ అన్ని పెట్టెల మెసేజ్లే. వాట్సాప్ లో కూడా ఏదోకి రిప్లై ఇవ్వలేదు. అంటే బాయ్ ఫ్రెండ్ లేడు. అనకుండా ఏంటి ఇది కూడా అనకూడదా? ఈ వయసులో నేను చేస్తారండి. బర్త్డే డేట్ ముందు తెలియడం చాలా ప్రాబ్లం అయిపోయింది. వీడితో పెద్ద ఎంగైన్. ఆహా నా డార్లింగ్ కి నేనే ఫస్ట్ అవర్ని. నా తనకే ఒరేయ్, నువ్వు ఐఫోన్ మీద కూర్చుంటే అది ఐప్యాడ్ అంత అవుద్ది. ఇంత అసహ్యంగా ఉన్నా నీతో పెళ్లి కొప్పుకుంది నీకో రేంజ్ ఉందని నమ్మి. ఇప్పుడు గనక ఆ శ్రీశైలం రాకపోవాలి. అరే డార్లింగ్ గన్న చెడ్డి దోస్తు ఆనికి నా పేరు చెప్తేనే ఉత్సా. ఇప్పుడు చూడు సలానికి ఎట్లా ఓపిస్తాను. ఏ రఘు, అరే శ్రీశైలం బాయ్ రామమ్మా. ఏం మామ చిక్న బడేతారను. అవు గాని మన ఆఫీస్ ఎట్లున్నదే? ఆఫీస్ అయితే మస్తుగా ఉందిరా బాయ్. నువ్వు ఎట్లున్నావు? అరే నీకు తెలివందా డంపడిల్లా గొరిల్లా కాదు తెప్పితే కాందానికే మామా నీ కోసము బీరు బిర్యానీ కళ్ళు కబాబ్ మొత్తం తయారు చేయించిన. మన దావత్ అంటే దునియా మొత్తం పరిశాన్ కావాలి. మన దోస్తులందరికీ వెల్కమ్ చెప్. మామా కొత్త పోరుడా? అరే అందరికి చియర్స్. మామా సెల్ఫీ. కుల్ఫీనా గదేంది? సెల్ఫీ రా మామా, గిదిబి తెలియదా? గిట్ల పెట్టి బటన్ నొక్కితే ఫోటో ఫేస్బుక్ లో అప్లోడ్ అవుతుంది. ఫ్యాన్స్ ఫుల్ లైకులు కొట్టి ఎంజాయ్ చేస్తారు. గట్లనా? అవు మామా. రఘు మామా మన దోస్త్ ఒకడు వస్తుండ్రా బాయ్, చిన్న మీటింగ్ ఉంది. మామా గీ ఆఫీసే నీది, నీకు ఎట్లా కావాలంటే అట్లా వాడుకో, ఏమన్నా చేసుకో. ఏమంటున్నా? అచ్చా మామా గిడిబి సెలబ్రిటీ తీరునే ఉన్నాడు. జర్ర పరిచయం చేయవా? సెల్ఫీ తీసుకుంటా. 10 నిమిషాలైతే ఫ్రీ అయిపోతాడు. తర్వాత నీకే వదిలేస్తా. ఏం రామ్నారాయణ్, మీరు వెళ్ళండి, మేము మాట్లాడుకుంటాం. ఇంతకుముందు నా దగ్గరే పని చేసిండు. ఈ మధ్య పైసల కోసం పోలీస్ ఇన్ఫార్మర్ అయ్యిండు. అవే పైసలు పారేస్తే ఆళ్లే నమ్మేసిండు. బాత్రూమ్ ఏడుంది? గా కొనాకుంది. వీడు బీరు బీ తాగలే అప్పుడే బాత్రూమ్ అంటుండేది. వాళ్ళు బాత్రూమ్ కిందకి వెళ్తున్నారు. అరే గది బీ తెలియదా అనా నీకు? ఒక్కడు పోతే మూత్రానికి పోయినట్టు, ఇద్దరు పోయారంటే సీక్రెట్ మీటింగ్ అన్నట్టు. దా అరే రే రే రే, మర్చిపోయినా, పరిచయం చేయలేదు కదా. రఘుబాయ్ రామ్నారాయణ్ రఘుబాయ్. ఏం చేసుకోనికి? ఫ్రెండ్షిప్ చేసుకో, సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్ లో పెట్టుకో. శవాలతో సెల్ఫీ లేదు మామా. ఎవడైనా మనల్ని నమ్ముకొని పైకి రావాలి, అమ్ముకుని పైకి రావాలని చూస్తే ఇట్లనే లైట్ గా ఇరిటేట్ అవుతా. అబ్బే ఓ గిది నా డిలీట్ సాఫ్ట్వేర్ అనుకున్నా. నువ్వు మనుషులను డిలీట్ చేసి ఆఫీస్ అనుకున్నావు. అబ్బే నీ దాతేను వేసేయడం చూసాడుగా, ఇంకేం తింటాడు? రే ముందని మంచిది దామనరా. ఏం చూసావయ్యా అంత జ్వరం వచ్చింది? నేను మర్డర్ చూశాను అనుకోండా. శ్రీశైలం దగ్గర మడ్రలే కనపడతాయి, సన్నీ లియోన్ స్టెప్పులు కనపడవు. హలో డాక్టర్. హలో. ఇదేంటిది? సన్నీ లియోన్ పేరు చెప్పగానే కుర్రోడ కరెంట్ వచ్చింది.
ఇదేంటి ఇక్కడ ఉంది? ఆహా. ప్రాబ్లం ఏంటి? చీకట్లో చూసినప్పుడు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. అబ్బా లైట్లో చూస్తుంటే అబ్బా 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 పిచ్చెక్కిచ్చే ఫిజిక్. హెల్త్ ప్రాబ్లం ఏంటి? ఒక మటర్ చూసా. ఏం చేస్తుంటావు? శ్రీశైలం దగ్గర పనిచేస్తుంటాడు. శ్రీశైలం అన్న ఫ్లర్ట్ చేస్తున్నావా? నువ్వు పడతావని కాన్ఫిడెన్స్ ఇస్తే ఏమైనా చేస్తా. పేరు చూస్తున్నా. పార్వతి ఓమన్ కుట్టాను. పారు మై కుట్టే అత్తమ్మలు కేరళలోనే ఉన్నారా? ఇక్కడ తీసుకొచ్చావా? ఇదేంటో తెలుసా? జబ్బున్నోళ్ళకిస్తే క్యూర్ అవుతాయి, మామూలు గున్నోళ్ళకిస్తే ప్రాణం పోతాయి. ఓ అసలే ఫోన్ పోయిన చిరాకులో ఉన్న పొడిచి పడదొబ్బుతాం. యాంగ్రీ బర్డ్ లో ఉందా? ప్రియా నీ ఫోన్ ఇవ్వే. వాడెవడో దొరకాలి, ఒళ్ళంతా చీరేస్తా. దాని గురించి నాకు తెలియదు. చిన్నప్పుడు హాస్పిటల్లో ఎలాంటి దీంతో వస్తాను పద. ఈ స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయాలంటే అమీర్పేటలో కోచింగ్ తీసుకోవాలేమో. ఇది ఒకటి దొబ్బేస్తుంది. ఓ కేరళీయం, నాకు ఈ ఆపరేటు నైపుణ్యం. అయ్యే రింగ్ టోన్ ఇరిటేషన్ చేంజ్ పడినాం. రే ఈ ఫోన్ నీకెక్కడిది? తెలుగా యాక్చువల్ గా మావా రేయ్! ఆమె ఫోన్ కొట్టేసింది కాకుండా ముక్కు మొహం తెలియదని మామ అంటావా? ముక్కు మొహం తెలీదా సార్? అలా గుడ్లేసు చూసావు, గుడ్లు పీకేస్తాను ఎదవా. ఫోన్ పెట్టి. ఇదిగో సిస్టర్, ఇలాంటి వాళ్ళ కళ్ళు కిడ్నీలు ఫ్రీగా కట్ చేసినా పర్వాలేదు. రేట్ ఎంత ఉందిరా? ఇవాళ 3 లక్షలు ఉంది. ఈ ఇంజెక్షన్ తో పొడిచాను సిస్టర్, చచ్చిపోతాడు. ఇక్కడ ఒక నాడు ఉంటుందిరా, అది పట్టుకుని 2 మీటర్లు లాగారంటే కార్యకలాపానికే కాదు ఉచ్చ పోసుకోవడానికి కూడా వీలుంటుందిరా. నవ్వంకి నా కొడుక బాబాయ్ లఫంగిలే గిఫంగ్ లేదు. యాక్చువల్ గా ఈ ఫోన్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి నా మీద తోసి పారిపోతాం ప్లాన్ చేస్తున్నావా? చెప్పు ప్లాన్ చేస్తున్నావా? చెప్పు పారిపోతాం ప్లాన్ చేస్తున్నావా ఏంటి? వన్నే ఉండి సరే హాయిగా ఉంటది. నాకు అర్థమైంది. ఒక్క నిమిషం. పారు యు ఆర్ సేఫ్, యు ఆర్ సేఫ్, యు ఆర్ సేఫ్. నీకేం కానివ్వండి పారు. నువ్వు ఉన్నావు కదా? పాప సమంత, నాకు ఎలాగో దొంగని పేరు పడింది. దొంగలు ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. కరెక్ట్ ఆన్సర్. దొంగ ఆగలే. ఈ యవ్వ. పర్లేదు తినరా. ఒరేయ్ నన్ను దొంగ చేసావు కదరా. లేకపోతే నా లో దొబ్బేదిరా. ఇక్కడ నా లైఫ్ దొబ్బింది. ఎలాగూ దొంగనన్నావని వెళ్తా వెళ్తా ఖరీదాని దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టేశా. అది మా బాస్ వైఫ్ అంట. గుర్తుపట్టింది, ఉద్యోగం దొబ్బింది. పోతే పోనీ ఏదో జాబు. కృష్ణ ఏంట్రా? ఏం లేదు. రేపటి నుంచి నాతో పాటు కలెక్షన్ పంచుడు. పోనీ ఇవ్వను. పోనీ మననా? ఇవ్వనన్నానా? పోనీరా. అడిగేదేంట్రా? ఇదిగో థ్యాంక్స్ రా సత్తే. ఓకే. వచ్చేస్తున్నా స్వీట్. బైరా. ఆ ఫోన్ ఎప్పుడు కొట్టేశావరా? అది 1977 ఏంద్ర 77? అప్పటికి నువ్వు పుట్టావా? కాటి కాలు చెప్పిన ముసల్దాన్ని కత్తి పెడతావా బిడ్డ? వగలాడి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. రాయ్ రాయ్ ఏంట్రా కత్తి నా చేతిలో ఉంటే సౌండ్ నువ్విస్తున్నావు? డబ్బులు తే. అరే జల్ది తీయండి రా. 500 తగ్గిందన్నా. పర్లేదు ఊకపే. ఏంట్రా గ్యాప్ ఎంత తగ్గిందండి? 500 తగ్గింది. అయితే ఏంది? తీసుకో. ఏంట్రా తీసుకునేది? 500 వాల్యూ ఏంటో తెలుసారా నీకు? నాకు తెలుసు మాస్టారు. ఏ మాస్టర్ మీరు ఇంకా వెళ్ళలేదా? నేనేమైనా హనీమూన్కి వచ్చానా? అలసిపోతే వెళ్ళిపోవడానికి. మాస్టారు 10 లక్షలు పోతే పోయి ముందు ముసలిదాన్ని వేసాను మాస్టారు. దరిద్రం వదిలిపోద్ది. అంత మాట అన్నావింది బిడ్డ? అసలు నీలాంటి వాళ్ళ వల్లనే సీనియర్ సిటిజన్స్ మీద రెస్పెక్ట్ మొత్తం పోతుంది. బిడ్డ అంట బిడ్డ. నీ తొల్లొల్లు ఎందుకు కాని బిడ్డ, నేనే ఇస్తా. 500 ఇంకో 500. మాస్టారు వస్తున్నా మాస్టారు. థ్యాంక్ యూ. 500 మాత్రమే మాస్టారు. లెట్స్ గో. మాస్టారు నాకు మిమ్మల్ని పొగడాలి ఉంది మాస్టారు. పొగుడుకోండి మాస్టారు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. థ్యాంక్ యూ మాస్టారు. వెళ్తాను. ఓకే మాస్టారు. వర్షం పాడగాని ఏం వర్షం రా ఇది? ఏంటో ఈ పాస్పోర్ట్ అందరికి దూరంగా వెళ్ళడానికి పనికి వస్తుంది, మనకి మాత్రం చాలా దగ్గరగా అవడానికి పనికి వస్తుంది. కృష్ణ వద్దు. కృష్ణ కృష్ణ ప్లీజ్. బాగా వైల్డ్ బ్యాచ్ లా ఉంది. ట్రెండ్ అలా ఉంది మరి. కృష్ణ వచ్చినట్టు కొంచెం సౌండ్ చేయొచ్చుగా. మీ సౌండ్ మా సౌండ్ డామినేట్ చేసిందిలే. డీటెయిల్స్ చెప్పండి అమ్మా. డైరెక్ట్ గా పని అయిపోవాలంటే ఎంత కావాలి? ఎమర్జెన్సీలో ఉన్నట్టున్నారుగా, ఓ 2000 ఇచ్చుకోండి.
ఎల్లుండి కొద్దిగా డోర్ వేసుకోండి. యా పాస్పోర్ట్ ఇవ్వడానికి పోస్ట్ మ్యాన్ వస్తాడులే. సర్లే. పద. మనం అనుకున్న టార్గెట్ మొత్తం ₹1,00,00,000. వాడిది 5, వీడిది 10, ఇంకోటి 10, లింకప్ప 10, మొత్తం కలిపితే 60 లక్షలు వచ్చింది. మిగతా 40 త్వరగా సంపాదించాలి. ఫోటో తీసుకొచ్చా? తీసుకోరా. లిస్ట్ లో మిగతా వాళ్ళ అడ్రస్ 5,000 ఏంటి? నీకు తెలిసే 5,000. ఏంటి అది ఇక్కడ పెడితే 5,000? అయితే తెస్తానుండు. బాగా కాదు. నాకు 5,000 రావాలి. ఇంకా 40 లక్షలు రావాలరా. ఆ శ్రీశైలం తీసుకెళ్ళు, దగ్గరుండి పెత్తాడు. గుడేడిరా. థ్యాంక్ యూ. ఉండి తెచ్చేస్తా. ఇలాగే నేను 6వ తరగతిలో జారుడు బల్ల ఆడుతుంటే ఒక అమ్మాయి నల్లేరుగా ఉన్నట్టు 6వ తరగతి. కొడుచుకోవాలని అన్సార్థంగా ఉందా? 2 నిమిషాలు మాట్లాడితే మ్యాటర్ అంతా క్లియర్ అయిపోద్ది. నువ్వెవరో నాకు తెలియదు, నేనేమి విన్ను. వెళ్ళి తెలిసిన వాళ్ళతో మాట్లాడుకోవయ్యా. కుటి, డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. నీ న్యూసెన్స్ ఏంట్రా? న్యూసెన్సా? చీఫ్ న్యూరాలజిస్ట్ ఇక్కడ. నరం పట్టుకుని లాగానంటే నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది తెలుసా? నువ్వు న్యూరాలజిస్ట్ అయితే ఇది కత్తి, నేను కృష్ణ. పొడిస్తే ఇదే హాస్పిటల్లో సూసైడ్ కేసు అని సర్టిఫికేట్ ఇస్తారు. చెప్పు, దింపేమంటావా? దింపేమంటావా? కూల్ డౌన్ బ్రో. మీరు మా కుటీతో మాట్లాడుకోండి, నేను రౌండ్స్కి వెళ్ళి వస్తాను. రౌండ్స్ నర్స్. హలో డార్లింగ్, మై వైఫ్. చెప్పు. వంటే వండాలో చెప్పలేదుగా. ఏం వండుతావు? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. కల్పతారు. భార్య అంటే నీలా ఉండాలి. అన్నం పప్పండు, నేను ఆల్రెడీ పచ్చడా నాకేసా. మధ్యాహ్నం అదే తిన్నాగా. పోనీ చపాతి కుర్మ చేయి. పిల్లలు తినరుగా. ఏదైనా ఫ్రై చేయి. రాత్రిపూట హెవీ అవుతుందిగా. చికెన్ చేయి. అయ్యో, ఇవాళ గురువారం, మీరు మర్చిపోయారుగా. దీని తల్లి, హోటల్ నుంచి ఏమైనా తీసుకురానా? హెల్త్ పాడవుతుందిగా. పెరుగు తోడెయ్యలేదుగా. ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా. 2 నిమిషాలు అవుతుంది. ఏంటది? మ్యాగీ. మ్యాగీతో కడుపు నిండదుగా. మరి నువ్వేమడతావే? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. దీని తల్లి, నువ్వే ఇస్తానా? ఈ ప్రపంచం ఏ పిల్లమైన అంతనా? ఏమండి? ఆరు, ఎంత ప్రేమించాను నిన్ను. మీ అమ్మ నాన్నని కలవకపోతే వదిలేస్తావా? ఎవరా నా దారిలో కట్టొచ్చింది? అరే నన్ను, నా ఆటోను మందావుతో ముద్దు పెట్టేది ఎవర్రా? ఆఫీసర్, ఖైరతాబాద్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమేష్, రిపోర్ట్ ఆఫీసర్. రైట్, రారా. ఓకే. ముందుకే. సారీ ఆఫీసర్, గేరు రివర్స్ పడ్డది అంతే. దానికోసం ఎందుకు నువ్వు అంత ఫీల్ అవుతున్నావు? అది లేకపోతే నువ్వు బతకలేవా? ఇదా? అదేమన్నా నీతో పాటు పుట్టిందా చచ్చేదాకా నీతో ఉండడానికి? మధ్యలో కలిసావు, అదే నీ లైఫ్ అనుకున్నావు. అది కాదంటే ఇంక లైఫే లేదా? చెప్పు. అది పోతే ఏంట్రా, ఇంకోటి దొరకదా ఏంటి? ఎందుకు దొరకదు ఆఫీసర్? డబ్బులు ఇస్తే ఇలాంటి బొచ్చలు వస్తాయి. ఎన్ని దొరికినా అది మాత్రం దొరకదురా. అది నీదిరా. ఒకసారి లవ్ చేస్తే దానికోసం లైఫ్ ఇచ్చేయాలరా. అది వద్దనుకుంటే కన్విన్స్ చేయి, కానీ వదలద్దు. ఈ బాటిల్ వెనుక ఇంత ఎమోషన్ ఉందా ఆఫీసర్? అయితే తెలిసిందే. ఇందాక నుంచి నేను నా లవర్ గురించి మాట్లాడుతుంటే నువ్వు నీ క్వార్టర్ గురించి మాట్లాడతావు. నిన్నే కొట్టారా? నీ పట్టు దొరుకుతలేదు. నేను లేచిన తర్వాత నేను అరే లాంతర్ పగడే. మంచి ఫ్రస్ట్రేషన్ లో దొరికావు. పేరేంటే? దానికి రోజు ఒక పేరు. కత్రినా కైఫ్. కత్రినా కైఫ్ కాదు ఆఫీసర్, కట్టైన నైఫ్ ఆఫీసర్. ఖైరతాబాద్ సెంటర్ లోనే ఇది పెద్ద ఫిట్టింగ్ ఆఫీసర్. పదా. ఏమిస్తావు? నీకు లైఫ్ ఇస్తా. ఒక చైన్ ఇచ్చిన చాలు బాబా. అబ్బాబ్బాబ్బా, ఈ రోజు రాత్రి మన ఇద్దరికి పెళ్ళి. రా పండెక్కు, కమాన్ షాదే పెళ్ళి. అమ్మ బొమ్మాలి, నాకు పెళ్ళ. ఆఫీసర్, ఇది మిస్ చేసుకోవడానికి మిస్ కాదు ఆఫీసర్. నువ్వు దిగవే, దచ్చావు. దిగో దిగో. అబ్బా, కటిక చీకటి, కత్తిలాంటి మగాడు. కానిచ్చే బాబా. కానిస్తా. ఏయ్ ఏయ్, రావే బయటికి. నువ్వు దొబ్బేమంటే నాకు వేరే ఫిగరే దొరకదుంటున్నావా? చూసావా సీతమ్మ వాకిట్లో సెక్సీ చెట్లాగా ఎట్లుందో? బాబా బాగా రఫ్, నేను పఫ్. ఈ ఫిగర్ ను చూస్తుంటే మాట రావట్లేదా? పేరేంటి తెలుసా? బంగారం, నీ పేరేంటి చెప్పు. కత్రినా కైఫ్. కత్రినా కైఫ్, సిస్టర్ మొహమ్మద్ కైఫ్, ఇప్పుడు నా వైఫ్.
ఏమైంది బంగారం? ముద్దొస్తున్నావు. కంఫర్ట్గా దాంతో మనకేం పని బాబా, మనం పెళ్లి చేసుకుందాం పదా. లవర్ అంటే ఇదే, ఫుల్ కోఆపరేషన్. చూసి నేర్చుకో. వెళ్ళిపోయింది, లైఫ్ నుంచి వెళ్ళిపోయింది, కిటికీ నుంచి కూడా వెళ్ళిపోయింది. అగరొత్తు లాంటిది అదిపోతండి బాబా, అత్తారులాగానే ఉన్నా కదా, నన్ను పూసేసుకో. పూసుకోవడం కదే, నిన్నే చేసుకుంటా. ఏంటి బాబా, పెళ్లికి ముందు సౌతిని తీసుకొస్తున్నావా? అది మిస్ కాదు ఆఫీసర్, పెద్ద మిస్టేక్. ఈ మిస్టేక్ నేను జరగనియా. చార్మింగ్ ఆడంటే చెమ్మకు చంద్ర చేసుకుంటావా ఆఫీసర్? ఆఫీసర్ నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. 1 సెకండ్ టైం అంతే. సిస్టర్, ఐ నెవర్ డోంట్ టచ్ మీ, ప్లీజ్ కమ్. దిస్ ఈస్ ద యువర్ మార్క్, దిస్ ప్లేస్ సేమ్. సిస్టర్, ఇదంతా కోపంగా సిస్టర్, నువ్వు కాదన్నమన్న బాధ. ఐ కరెక్ట్? ప్రొసీడ్ యువర్ ఆనర్. మీరు కాంప్రమైజ్ అవ్వండి, ఇద్దరు కలిసిమెలిసి ఉండండి. ఈ డిఎల్ సొమ్మును నా ఫోన్ లో వేసుకుంటా. ఏంటమ్మా, పీటర్ మీద పెళ్ళాపేసావు, ఇప్పుడు నన్ను ఎవరు చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావు బాబా. నువ్వు వచ్చే డార్లింగ్, నీకెందుకు హైదరాబాద్ లో ఇవ్వాలని చెప్తారు నా గురించి. మూర్త బాల వెనకొచ్చి మళ్ళీ వెళ్ళు. కమ్ కమ్ 1 2 3 4. సార్, జాలీగా చూడకు, జాలీగా బతు. అవుట్. తడికా ఎట్రా? ఏంటి సార్ పిలవకుండానే వచ్చేసారు? నువ్వు పిలిస్తే రావడానికి నేను నీ బంధువులు కాదురా, ఆత్మ బంధువుని. రండి సార్, రండి ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పప్పలాగా లాలీపప్ప చిక్తావేట్రా నీ చెత్త. అమెరికా నుండి రావడానికి ₹1,00,000 బొక్క, టాక్సీ వాడికి 1,00,000 టిప్పిస్తావా? ఏ ఊరు సౌకర్యం మీ నాయన? సూటు బూటు కోటు ఇల్లేమో అడిగి తప్పెట్టావు, ఆడేమో రెంటీడు ఖాళీ చేయడు, నువ్వేమో చాక్లెట్లు తప్పరిస్తుంటావు. నీ చెత్త పప్పరే. ఒక్క అవకాశం ఇరా, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. అవకాశం అమ్మాయి లాంటిది, దొరికినప్పుడు ఆశాంతం దోచేసుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటావురా నువ్వు? రే ఆగ్రా తడికే, నేను వస్తున్నా. ఆగు ఆగు. సాఫ్ట్ గా ఉంటే సమాజం సపరిచ్చేస్తుంది. ఎక్స్ప్రెషన్ మార్చు. ఎలా ఏంట్రా ఎలా? కళ్ళల్లో కరెంటు పుట్టాలి, బాడీ బుల్లెట్ లా దూసుకెళ్ళాలి, పంచిస్తే పిడుగులు ఊడి పడాలంటే. ఇవన్నీ నేనేనా? మళ్ళీ నేనా అంటావేట్రా? ఓకే, ధైర్యం వచ్చింది, వచ్చి తగులుకో చెప్తా. కమా. ఓకే. ఎవడ్రా నువ్వు? అమెరికాకు ఒబామా ఎలాగో, ఈ ఇంటికి నేను అలాగే. కనబడతలేవు. ఇంత చిన్న కట్అవుట్ కనపడలేదా? కలకలక జాలీసా రేచిట రాత్రి దాగి దిగలేదా? ఇల్లు అద్దెకు తీసుకున్న మీ అన్న దున్నా ఎక్కడ తెచ్చారా? పదా ఈ రోజు పాడేవాడికి కొడుకి పదా. ఎవర్రా 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 ఇక్కడ? ఏం జరుగుతున్నా నైట్? కమాన్ కమాన్ కమాన్, వీల్ చేయి. పులి 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 చార్జ్. హోల్డ్ ఆన్. ఏం ఓనర్ సార్ గిట్ల వచ్చిండ్రు? నీ కూతురు కట్టుకొని జిల్లా ఆడదామనే. రేయ్ కొడతా. ఏంది నువ్వు కొట్టేది పెగ్గా? నువ్వు 4 వేస్తే నేను 14 వేస్తా. రిటర్న్ ఫర్ అమెరికా. ఏం అర్థమైందా లేదా? బిలిబిత్రి బిలాలి బిల్డప్ లొద్దు, బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళిపో. గెట్ అవుట్. చేయకపోతే చేయవా ఇల్లు ఖాళీ చేయవా? సెకండ్కో సామాన్ ఎగరేస్తా, అరగంటకో శవం బయలుదేరుద్ది. నాకు అట్టొస్తే ఎవరిని అడ్డంగా నరికేస్తా చెప్తున్నా. ఇప్పుడు నీకు లావా? నాకు బీపీ వస్తే ఎవరైనా బీపీనారా? నువ్వేంట్రా తలదూకోలేదా? నీకు ఆల్రెడీ ఒకసారి పడింది అనుకుంటా, అయినా ఒక దెబ్బ. నీకు చంపడం ఒక వింత, నాకు వెంట్రుకంత. లేవక నీ పేడి ముద్దేసుకున్నా నీకెందుకు? మీసం రోస్తున్న మగాడితో డిస్కషన్, హృదయ కాలే కోసి ఏంట్రా ఏదో వెళ్ళింది? బుల్లెట్ శాంపిల్ కి నీ బుగ్గ పక్క నుంచి వెళ్ళింది. నెక్స్ట్ టైం అయితే నీ గుండె లేకపోతుంది. పిస్ వస్తుంది. పోలే కదరా? లేదు. మూసుకో, తర్వాత పోసుకో. అలాగే సార్, ప్లీజ్ సార్ ఇల్లు ఖాళీ చేయండి సార్. మీరేమో గన్ను వాడతారు, నాకేమో లాలీపప్ప తప్ప ఏం వాడడం తెలియదు సార్. ప్లీజ్ సార్, మీ గుడి గంటకి కర్పూర హారతిచ్చి గంట కొడతా. ఇల్లు ఖాళీ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ నా మాట వినండి సార్. ప్లీజ్ సార్. నా ఇల్లు వదిలే. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. అబ్బా ఎవరు డూడ్ నువ్వు? ఇంత అందంగా తలతలాడిపోతున్నావు, నా మీద మోజు పడ్డావా? మెల్లి గాలి చేపిద్దామని. ఎవరు నువ్వు? రౌడీని సార్, కాబట్టి ఖర్చు చూడండి. నా ఇల్లు చేసి నా మీద కన్ను గురి పెడతారా? నీ గుడ్లు కోసం ఆమ్లెట్ వేసి కోడికి పెడతా సార్.
చింతకి కావాలంటే చెట్టు పెద్ద బలం అక్కర్లేదు, రాయితో కొట్టేంత తెలివిగా. నువ్వు మాట్లాడే తెలుగేనా? దాని అర్థం ఏంటి? బలంతో కాదు సార్, వాళ్ళని తెలివితో కొట్టాలి. నాకు లేదుగా. నాకుందిగా. మీరు ఏదో ఒకటి చెప్పి ఇక్కడ 1 వీక్ సెటిల్ అవ్వండి, మిగతాదంతా నేను ప్లాన్ చేస్తాను. కష్టమే బట్ వాడు గల్లి గిల్లి పెట్టుకొని తిరుగుతున్నాడు. మరి వెళ్ళిపోతే అది ఇంకా కష్టం, పైగా కష్టార్జితం. నీకు ఫీజు ఎంత కావాలి? అంతా పని అయిపోయి ఒక 5,000 పడేయండి సార్. 5,000? ఆఫ్టర్ ఆల్ 5,200 రూపీస్ తీసుకో సార్ సూపర్ సార్. ఐఎమ్ టూ స్మార్ట్. అంతవరకు అడ్వాన్స్ కింద లాలీపాప్. మీరు చికెన్ సార్. నో కాకెంగిలి. మీరు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఓ నో క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు చూడు వాడిని ఎలా డీల్ చేస్తాను. సార్ మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. నెక్స్ట్ వీక్ నాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళిపోతా. అంతవరకు పైన ఉంటా సార్. ఏంటి సార్ హౌస్ ఓనర్ కి ఆ మాత్రం ఫెసిలిటీ ఉండదా? మీరేం వరీ అవ్వకండి, మిల్లి సేఫ్. రే నీ కొంపాడికి చాడికి దండం పెడతావేంట్రా? రే చింతకాయ కావాలంటే చెట్టు నూపాల్సిన బలం అక్కర్లేదు, రాయితో కొట్టే తెలివి ఉంటే సరిపోద్ది. ఏంటి తెలుగే? ఒరే ఈ ఒక్కసారికి నా మాట ఏంటా? ఆడు గండి ఆడు చేతులు పెట్టుకుని తిరుగుతున్నాడు, తేడా వచ్చిందనుకో నేను పోతా, నువ్వు అక్కడే ఉంటావు. ఆ నాద ప్రేతాత్మ అయిపోతావురా, తట్టుకోగలవా? అది కాబట్టి ఒక్కసారికి నా మాటను ఫ్రెండ్ ఫాలో అయిపోతాం. ఓకే సరే, నీ చావు నువ్వు చావు. ఇల్లు తీసుకుంటావు, వచ్చి తగులుకో, నేను చూసుకుంటా. వాట్ డూడ్ అంతలా ఆలోచిస్తున్నావు? మీ ఇల్లు మీకు ఎలా ఇప్పించాలని ఆలోచిస్తున్నాను సార్. 5,000 రూపాయలకి అంతలా ఆలోచిస్తున్నావా? నీ సిన్సియారిటీ చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది డూడ్. చెప్పేం చేద్దాం? శ్రీశైలం సీక్రెట్స్ తెలుసుకుంటే తప్ప మీ ఇల్లు మీకు ఇప్పించలేను. అలా తెలియాలంటే నేను వాడు ఫోన్ చెక్ చేయాలి. నేను ఆడి ఫోన్ పోకుండా బయటికి తీసుకెళ్తా, మీరు మేనేజ్ చేయాలి. అట్నా? అలా కూడా అనిపిస్తుందా? ఒక చిన్న ప్లాన్ రివర్స్ చేద్దాం. నేను ఆడి ఫోన్ బయటికి తీసుకెళ్తా, నువ్వు అని మేనేజ్ చేయి. సార్ మీరు కూల్ గా ఆలోచించట్లేదు. అవునా? జస్ట్ మినిట్. లాలీపాప్ వాట్ టు డూ చెప్పప్పా. రండి పులిగారు, రండి. వచ్చావా? ఎక్స్క్యూజ్ మీ, వస్తున్నా. ఏంట్రా ఆత్మారావు, ఏంటి వేలగానే వేళ? నీ చెత్త వేలగానే వేలేట్రా? వాడి ఫోన్ తో నీకే పట్రా? నీకు వాడి కాంటాక్ట్ తెలుసా? వాడి బ్యాటరీ తెలుసా? సారాకే తెలియదు నీకు. స్కాచ్ బాట్లో వాడు దొరికాడు, వాడిని వాడు ఇల్లు తెచ్చుకోవాలి కానీ వాడితో ఎగచకాల. ఒరే తడికి ఒకమాట ఆగు, వస్తున్నా. రే కొట్టకరా రే, భయంతో బట్టలు కూడా వణుకుతున్నాయి. ఒక్క ఛాన్స్ చూడు. ఎన్ని ఇమ్మంటావరా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా అయిపోయింది. ఎప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఒకటి చెప్పింది చేసి ఇల్లు తెచ్చుకోరా. ఫుల్ క్లారిటీ వచ్చింది, వచ్చి తగులుకో చెప్పక్క. ఎక్కడికి వెళ్ళారు సార్? మా బంధువు వస్తే మాట్లాడేసి వస్తున్నా. నువ్వు చెప్పింది కరెక్టే. ఇంతకీ నేను మేనేజ్ చేయగలంటావా? సార్ మీరు అమెరికా నుంచి వచ్చారు, ఆ మాత్రం మేనేజ్ చేయలేరా? చేయండి. కాదు, అమెరికాకి మేనేజ్మెంట్ కి సంబంధం ఏముంది? నువ్వు అంత గట్టిగా చెప్తే ఉన్నట్టే ఉండాలి కూడా. రేయ్ నా ఫోన్ ఏదిరా? జరగరా మూల శంఖం. రేయ్ కుతూ దెబ్బకి ఊళ్ళో దొబ్బేశారా? ఆఫ్టర్ ఆల్ ఫోన్ పోతే తనకలాడతావేంట్రా బిలాల్? నన్నే రా అంటావురా? అంటాన్రా, నిన్ను ఒరే అంట, నీ పిల్లాన్ని వసే అంట. నిన్ను కన్నా అమ్మా బాబు వస్తే ఒంగో పెట్టి గుద్దుతా. ఎవ్రీబడి కమెడియన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సవాల్. రేయ్ అన్ననే కమెడియన్ అంటావురా? ఏ అంకుల్ నీకుండా కాస్ట్లీ పీస్ రాది పగిలిపోతుంది. దొరికిందా? నేను ఫ్లోలో ఉన్నప్పుడు ఫ్లై వచ్చినా క్షమించను. రే శ్రీశైలం దాక్కుంటా తంగేడి. ఏదైనా కావాలంటే కొనుక్కో, లేకపోతే అడుక్కో, అంతేగాని లాక్కోకరా. కౌంచి పెట్టని కాల్చినట్టు కాలుస్తా. శాంపిల్ చూస్తావా? గోళీలేవి చుట్టేండ్రా. అన్నా ఇప్పుడు ఆ నేసి వాడు కనిపించట్లేదని ఎవడైనా కంప్లైంట్ ఇస్తే 2 రోజులు అయితే వాడు అమెరికా పోతాడు. వదిలేండ్రా లోకల్ గాన్ని. వదిలేకపోతే తలకాయలు తీసుకెళ్లేవాడిని. వదిలేసి వెళ్తున్నా పెట్టుకోండి. తల్లో పెయిన్లన్నీ వీడేదో మేనేజ్ చేయమన్నాడు, నేను ఏదేదో చేసాను. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఇంతకీ నా ఇల్లు నాకు దక్కుద్దంటావు యోగే? ఏంటంటే పర్ఫార్మెన్స్ పీక్స్ పరాకాష్ట. పొగత్తే పక్కన పెట్టి వెళ్ళిన పని ఏమైందో చెప్పు. అయిపోయినట్టే, వారం రోజులు మీ చేతిలో పెట్టేస్తా. ఏ పులి పులి పులి. అందుకే పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్ కి వాళ్ళగా మిమ్మల్ని కొట్టారు, మళ్ళీ మిమ్మల్ని మీరు కొట్టుకోవడం అవసరమా? ముందు ఈ పెక్ కొట్టండి. దీన్ని కొట్టడం కాదు డూడ్, ఆ శ్రీశైలం గారిని కొట్టే రోజు కూడా దగ్గర పడింది. ఇంటి ఓనర్ ఈగో హట్ అయితే టెనెంట్ కి తడిసిపోతుందని ప్రూవ్ చేసే రోజు వచ్చింది. భయం వస్తుంది సార్. వై యువర్ భయం? నేనున్నాగా. కూల్ కమన్ టేక్ దిస్ 30 ml. పోసే లోపల ఎంగిల్ చేశారా సార్? కాకెంగిలి
ఫ్రెండ్ నో క్లోజ్ ఫ్రెండ్స్. అయ్యవ్వారమంటే ఏ ఊరే వారం రోజుల్లో నా ఇల్లు నాకు వచ్చేస్తుంది. అరవారు మంచం నెల్లూరే లడి లడి హౌరా నేను బుక్ చేసుకున్న ఫిగర్ అనుకుంటా. హలో, అమెరికా పార్టీయా అండి? అవును. మీ టోకెన్ నెంబర్ వచ్చేసిందండి. టోకన్ నెంబరా? బయలుదేరిపోమంటారా? ఓకే ఓకే. అడ్రస్ తెలుసా? హాయ్, తెలుసండి. ఎలా వస్తున్నావు? ఏ డ్రెస్ వేసుకున్నావు? ఫ్రాక్ వేసుకున్నానండి. ప్రాకా? హాయ్, మోకాళ్ళ కిందాక ఉంటది కదండి ప్రాకు. పాష్ ఫిగర్ అనుకుని 25,000 పెట్టి బుక్ చేశా. నువ్వేంటే ప్రాకు గీకు అంటావు? ఇప్పేసేదాన్ని ఎలా పలికితే ఏంటండి? అబ్బా ఏదో మోటి సరస్వతి, త్వరగా బయలుదేరు. హాయ్, వచ్చేస్తున్నానండి. తట్టుకోలేకపోతున్నా. కమాన్. ఎనర్జీ ఎనర్జీ. మీ శక్తికి యుక్తికి వయాగ్రా హార్స్ పవర్. గుప్పెడు వయాగ్రా. తొందర ఎక్కువ. హాయ్, ఇప్పుడే ఇంట్లోకి వచ్చానండి. హాయ్, వచ్చేస్తున్నానండి. ఏం దడాలని ఈడేం చేస్తున్నావు? అమెరికా బుకింగ్ వచ్చింది బావా, అందుకే వచ్చేసా మళ్ళీ. పోడా పొట్టోడా, ఆ, గాడేం చేస్తాడే? నా కూర్చో. అంతేనంటావా? జనవరి మాసం అని మంచు కురిసే సమయం నువ్వు మరీను. హలో, ఇక్కడొక్క శిల్పాన్ని చూస్తున్నానండి. శిల్పం ముందర ఏం చేస్తున్నావే? పైన అజంతా శిల్పం చచ్చిపోతుంటే పైకి రా, పైకి రా. అలాగే నువ్వు ఆగే. వచ్చాయి, నిన్ను చీల్చి చెండాడుతా. ఏం దడేలరాని 5 రోజుల నుంచి గిన్నే ఉన్నావు. మళ్ళీ బుకింగ్ వచ్చింది, వచ్చేసాను. సరే కానీ నడు. అయ్యో, సరసరా బాకే విషంలా సరసరా పైకి రారా సరసరా కై మసంగా సరసరా సరసరా వీడి కామతురానం, వీడు కామంతో కిటకిట్లాడి సచ్చేలా ఉన్నాడు వీడి. ఏంట్రా నీ కామ క్రీడలు? గుప్పడి వయకాలు మిగుతావరా? ఇల్లేలా చిలకలా పాకుతుంటే నువ్వేట్రా ఎబోలా వచ్చిన ఎలకలా పాకుతున్నావు? బయటకు లాగేస్తావేంది? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడ చేస్తున్నది ఏమిటి? నీ వల్ల నేను అల్లాడిపోతున్నా. పో, ఏడదో చూడదు తెచ్చుకో, పో చావు. పో, ఎల్లో మాట్లాడతావు. ఎన్ని ఎల్లో తడేలు రాని ఇక్కడ దడదలాడిపోతుంది. ఎవరు చచ్చావే? సార్ ఏమైంది? నువ్వా ఈ టైంలో ఎక్కడేం చేస్తావు? డూడ్, మిల్లు మీకు ఇప్పించడం కోసం వాడి సీక్రెట్ సెంటర్ ఎత్తుతున్నా. బొమ్మ ఇల్లు సంగతి పక్కన పెట్టు. నీకు ఈ దరిదాపుల్లో దడేలు రాని ఏమైనా కనబడిందా? ఏమైంది సార్? ఈ టైంలో టచ్ ఎక్ కంగారులో కమిటీ అయిపోతా. సెక్యూరిటీ చెప్తున్నా 25,000 పెట్టి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నా. అది లోపలికి వచ్చింది, మలేషియన్ ఫ్లైట్ లో మిస్ అయిపోయింది. ఏం అర్థం కావట్లేదు. వినిపిస్తుంది కానీ కనిపించకుండా తిరుగుతుంటూ అసలే గుప్పుడు వైకాలు మింగున్నా పెట్టాలాడిపోతున్నట్టు. ఒరే ఒరే చేపల గణేష్, మార్నింగ్ షాప్ మా టాబ్లెట్లని మింగేసినట్టు. ఆత్రం తట్టుకోలేక మింగేశారా? ఆ దడేలు లోపలికి వచ్చింది. అప్పటి నుంచి ఎవరి దగ్గర ఉందో తెలియట్లేదురా. నీకు దండం పెడతా, చూపించరా. ఓ దడేలు రాలి, ఏంటి పైనుంచి దుక్కుతుందా? ఇగో ఇక్కడ ఉంది చూడు. ఏంటి బావా, ఎందుకు అరుస్తున్నావు? ఇదేనా ఇదేనా చెత్త? ఇట్లా నీ పులకేసి జమ్మల మడుగు జాతరలో జిలేబీల మీదలా ఉన్నావు. నీకు నేను 25,000 పెట్టానా? రబ్బిష్. ఉండబట్లే అడుగుతున్నా, ఒక్క మాట ప్లీజ్. 25,000కి ఎన్ని అంకెలు ఉంటాయి? 3. 3 అంకెలు అంటే 250 రూపాయలు. తరకేట్రా వస్తున్నా, నాకు అర్థమైంది, వస్తున్నా. 250 రూపాయలకి 25,000 పెట్టేప్పుడే నువ్వు రావాలి. కొద్ది లేట్ అయింది ప్లీజ్. కానీ
బుద్ధ నాకు బుద్ధి రాదా బుద్ధ కొట్టుకో 25,000 దొబ్బెట్టావు, డయాగ్రాలు తినేసావు, దాన్ని అందరికి అప్పచెప్పావు, రైలు ఇంజిన్లో పొగలేసుకుని ఇల్లంతా తిరిగావు. ఏం సాధిస్తారో నాకు అర్థం కదా. కొట్టుకో నీ చెత్త కొట్టు ఆ తోడ రాడు, ఎవ్వడు రాడు. ట్రిగ్గర్ నొక్కితే సెకండ్లో చేస్తావు, నొక్కకపోతే ఎప్పుడు నొక్కుతానన్న భయంతో చేస్తావు. చావు మాత్రం గ్యారంటీ. ఫిక్స్ అయిపో.